మిస్టర్ రాజు, మీకు కానీ శ్రీరామ్కి కానీ మేము ఎటువంటి హాని తలపెట్టడం లేదు. మా మాట నమ్మండి. అదే మా ఉద్దేశం అయితే ఇలా ప్రవర్తించేవాళ్లం కాము. ప్లీజ్ శ్రీరామ్ని పిలవండి. మీరు ఇద్దరు మొగాళ్ళు, నేను ఒక్కణ్ణి, ఎమిలీ ఆడది. మేము దౌర్జన్యం తలపెట్టినా మీరు మమ్మల్ని కాచుకోలేరా? అడిగాడు థామస్. మీ దగ్గర అడుగుతున్నాడు రాజు. మమ్మల్ని సోదా చేయండి నిరభ్యంతరంగా. మా వద్ద ఎటువంటి ఆయుధాలు, ఆఖరికి చిన్న గుండు సూదు కూడా లేదని నిశ్చయించుకున్న తర్వాతే శ్రీరామ్ని పిలవండి అంది ఎమిలీ. ముందు థామస్ని సోదా చేశాడు. ఆఖరికి అతని జుబ్బా జేబుల్లో కూడా వేళ్లు పోనిచ్చి తనిఖీ చేశాడు. అతని వద్ద ఏమీ లేవు. తర్వాత ఎమిలీని ముందుకు రమ్మన్నాడు. ఒక ఆడదాని ఒళ్లంతా తడిమి చూడ్డంలో రాజుకి తప్పేమీ కనిపించడం లేదు. అది తన వృత్తిలో బాధ్యత. అది మెత్తని చోటు అని, ఆమె ఆంతరింగిక భాగమని సందేహించలేదు. చీర కుచ్చెళ్లు కూడా ఊడదీశాడు. ఆమె వద్దని ఏమీ అనలేదు. తృప్తా? అడిగింది ఎమిలీ. తృప్తే, కాని శ్రీరామ్ని మీరు ఎందుకు కలుసుకోవాలో చెప్పండి అన్నాడు రాజు. శ్రీరామ్తోనే చెబుతాం అన్నావుగా. రాజు ఆలోచనలో పడ్డాడు. వాళ్ల వద్ద ఆయుధాలు లేవు. శ్రీరామ్ని వాళ్ళు ఏమీ చేయలేరు. తనిక్కడ ఉండగా అయినా జాగ్రత్త పడాలి. యుగంధర్ చెప్పాడు. మీ ఇద్దరినీ బంధిస్తాను, చేతులు కాళ్ళు కట్టేస్తాను. తర్వాత శ్రీరామ్ని పిలుస్తాను. అప్పుడు మాట్లాడండి, సరేనా? అడిగాడు. తల ఊపాడు థామస్. చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు శ్రీరామ్తో ఏం మాట్లాడతారు? వినాలనుంది రాజుకి. వాళ్ళిద్దరినీ చెరొక కుర్చీలో కూర్చోమన్నాడు. తన బ్రీఫ్ కేస్ తెరచి అందులోంచి తీగ, కటింగ్ ప్లేయర్ తీశాడు. ఇద్దరినీ చేతులు కట్టుకోమని చెప్పి చేతులకి తీగ చుట్టి బంధించాడు. తర్వాత కాళ్లకి తీగల చుట్టి కట్టేశాడు. అంతటితో తృప్తి పడలేదు. కుర్చీలోంచి లేవకుండా తీగలతో కుర్చీకి చుట్టేశాడు ఇద్దరినీ. తృప్తా? అడిగింది ఎమిలీ. రాజు తల ఊపి శ్రీరామ్ని బాత్రూంలోంచి బయటకు రమ్మని కేకేశాడు. శ్రీరామ్ బాత్రూంలోంచి బయటకొచ్చాడు. తలుపు చప్పుడైంది. రాజు చటుక్కున అటు తిరిగాడు. తాళం తిరుగుతోంది. ఎవరో బయటనుంచి తాళం తిప్పుతున్నారు. తలుపు తెరవకుండా గడియ పెట్టడానికి రాజు అడుగు ముందుకు వేయబోయాడు. రాజు ముందుకు వెళ్లకుండా కుర్చీతో పాటు రాజు మీదకు పడ్డాడు థామస్. బయటికి రావద్దు, తలుపు మూసుకుని బాత్రూంలోనే ఉండండి శ్రీరామ్ కేకేశాడు రాజు. కాని అప్పటికే శ్రీరామ్ నీళ్ల గదిలోంచి బయటకొచ్చేశాడు. గది తలుపు తెరుచుకుంది. వచ్చిన మనిషి యుగంధరా? రాజు తలుపు వైపు చూశాడు. సాహసం చేసి థామస్ని, ఎమిలీని లోపలికి రానివ్వడం పొరపాటైందని తెలిసింది. తనిప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసే స్థితిలో లేడు. ఆ వచ్చిన మనిషి పిస్తోల్ తీసి శ్రీరామ్ వైపు గురిపెట్టాడు. పేల్చాడు. శ్రీరామ్ చెట్టు విరిగి పడినట్లు కింద పడ్డాడు. డిటెక్టివ్ యుగంధర్ కారులో బయలుదేరాడు. తను తొందరపడవలసిన అవసరం లేదు. రాజు అనుభవశాలి. ఎవరో ఇద్దరు అతన్ని వెంటాడి హోటల్కి వెళ్లినంత మాత్రాన బెదిరిపోవలసిన అవసరం లేదు. అవసరమైతే హోటల్ సిబ్బందితో ఆ ఇద్దరినీ బంధించుంచగల సమర్థతుంది రాజుకి. ఎవరో వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు యుగంధర్. మౌంట్ రోడ్ ఫ్లైఓవర్ వద్దకొచ్చాడు. రౌండ్ చుట్టి తిన్నగా వెళ్లాలి నుంగంబాకం హైరోడ్డు మీదకి. బస్సులు, కార్లు, లారీలు చాలా రద్దీగా ఉంది. పైగా ఆఫీస్ టైం. ఆలోచనల్లో పరధ్యానంగా ఉండడం వల్ల, తనకి ప్రమాదం ఉంటుందని కాస్త కూడా అనుమానించకపోవడం వల్ల వెనక నుంచి తన కారుని ఓవర్టేక్ చేసొచ్చి తన కారుకి ముందాగినా తను పట్టించుకోలేదు. విసుగ్గా బ్రేక్ వేసి డర్టీ డ్రైవర్ అని తిట్టుకున్నాడు. అదే సమయానికి ఎడంవైపు నుంచి ఇంకో కారొచ్చి పక్కనే ఆగింది. ఆ కారులోంచి వెనక సీట్లో ఉన్నవాళ్లు యుగంధర్ కారులోకి ఏదో విసిరేశారు. అది ఏంటో యుగంధర్ తెలుసుకునే లోపునే తన కారులో ఏదో తీయని వాసన. యుగంధర్ తల తిరిగింది. స్టీరింగ్ మీదున్న చేతుల్లో బలం లేదు. పట్టు తప్పిపోయింది. మబ్బుల మీద లేచిపోతున్నట్లు అనిపిస్తోంది. ఎవరో తనని పక్కకి సీట్లోకి తోసేశారు. ఇంకెవరో ఆ పక్క సీట్లోకి ఎక్కారు. కారు కదిలింది. తలమీద విపరీతంగా నొప్పి పుడుతోంది రాజుకి. కళ్ళు తెరిచాడే గాని నిమిషం పాటు అంతా చీకటిగా ఉంది. లేచి కూర్చోబోయాడు. కాని తల తిరిగి మళ్లీ వెనక్కి వాలిపోయాడు. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అవును, అంతా జ్ఞాపకం వచ్చింది. చెయ్యెత్తి తల తడుముకుని చూశాడు. తల వెనక పెద్ద బొప్పి. తలమీద ఏ బూటుకాలతోనో తన్నుండాలి. లేదా పిస్టల్ పిడితో కొట్టుండాలి. తనకి స్పృహ పోయింది. ఎంతసేపయిందో? చేతి గడియారం చూసుకున్నాడు. కింద పడేటప్పుడు చేతిమీద పడ్డాడు. చేతి గడియారం ఆగిపోయింది. 10:40 అంటే దాదాపు అరగంట దాటింది తనకి స్పృహ పోయి. తాపీగా 5-6 సార్లు ఊపిరి పీల్చి వదిలాడు.
తల తిరగడం తగ్గింది. లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. గదిలో ఎవరూ లేరు, తను తప్ప. బాత్రూం తలుపు తెరిచే ఉంది. నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. 2 చేతులు ఆడించి చూశాడు. కాళ్ళు విదిలించాడు. తలకి తప్ప ఇంకెక్కడా దెబ్బలు తగల్లేదు. మిస్టర్ శ్రీరామ్ పిలిచాడు. జవాబు లేదు. బాత్రూం తలుపు దగ్గరగా వెళ్ళాడు. నేలని పరీక్షగా చూశాడు. రక్తం చాలానే కారింది. మడుగు కట్టింది. వెనక్కి వెళ్లి టెలిఫోన్ తీశాడు. నిశ్శబ్దం. టెలిఫోన్ తీగ తెంపేశారు. తలుపు దగ్గరికి వెళ్లి లాగి చూశాడు. తలుపు బయట తాళం వేసుంది. తను యుగంధర్కి ఫోన్ చేశాడు. యుగంధర్ వస్తున్నానన్నారు. ఎందుకు రాలేదు? యుగంధర్ ఏమయ్యారు? శ్రీరామ్ని షూట్ చేశారు. శ్రీరామ్ హత్య చేయబడ్డా? ప్రాణం లేని శవం వాళ్ళకెందుకు? శ్రీరామ్ మరణించలేదా? గాయపడ్డా? అందువల్లే అంత రక్తం కారిందా? గాయపడి రక్తం కారుతున్న ఒక మనిషిని అంత పెద్ద హోటల్లోంచి అంతమంది చూస్తుండగా ఎలా తీసుకుని వెళతారు? ఎందుకు శ్రీరామ్ని ఎత్తుకుపోయారు? అన్నీ ప్రశ్నలే. ముందు తను ఈ గదిలోంచి బయటపడాలి. తలుపు బాదుతున్నాడు రాజు. డిటెక్టివ్ యుగంధర్కి స్పృహ వచ్చింది. నిద్రపోయి లేచినట్లనిపించి బద్ధకంగా లేచి కూర్చున్నాడు. అప్పుడు చూశాడు. కారు గిండి రేస్ కోర్స్ దగ్గర ఆపుంది. మరుక్షణం జరిగిందంతా జ్ఞాపకం వచ్చింది. తనలో తను నవ్వుకున్నాడు. కేసు ఎంత చిన్నదైనా దౌర్జన్యమూ ప్రమాదమూ ఉండవు అనిపించినా అనుక్షణమూ జాగ్రత్తగా ఉండవలసిన వృత్తే తంది. అపరాధ పరిశోధన వృత్తి. శ్రీరామ్కి ఏ ఆపద రాకుండా అతనికి అంగరక్షకుడుగా రాజు వెళ్లాడనే ధైర్యంతో రాజు ఉండగా శ్రీరామ్కి ఎటువంటి ఆపదారాదనే నమ్మకం వల్ల తను జాగ్రత్త పడలేదు. తన మీద దౌర్జన్యం చేస్తారని, తను హోటల్ కాంటినెంటల్కి వెళ్లకుండా ఎవరో అడ్డు తగులుతారని అనుకోలేదు. జ్ఞాపకశక్తి పోగొట్టుకున్న మనిషి ఆనవాలు తెలుసుకుని అతని ఆప్తులకు అతన్ని ఒప్పజెప్పే సింపుల్ కేసు కాదిది. ₹1,00,000 సంబంధం ఉంది అని తనకు తెలిసినప్పుడు తాను జాగ్రత్త పడవలసింది. తనని చంపడం శత్రువుల ఉద్దేశం కాదు. చంపదలుచుకుంటే అవకాశం చాలా ఉంది. తను హోటల్ కాంటినెంటల్కి వెళ్లకుండా ఉండడమే వాళ్ల ఉద్దేశం. ఎందుకు? అక్కడ రాజున్నాడుగా. యుగంధర్ కారు స్టార్ట్ చేశాడు. మెయిన్ రోడ్డు మీదకి రాగానే ఒక మెడికల్ షాప్ ముందర కారాపి లోపలికి వెళ్లి వాళ్ల టెలిఫోన్ ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకుని హోటల్ కాంటినెంటల్కి ఫోన్ చేశాడు. రూమ్ నెంబర్ 112కి కనెక్ట్ చేయండి. ఎస్ సార్. 2 నిమిషాలు గడిచాయి. రెస్పాన్స్ లేదు సార్. టెలిఫోన్ పనిచేయడం లేదనుకుంటాను. మనిషిని పంపిస్తాను అంది ఆపరేటర్. యుగంధర్ కాచుకోలేదు. రిసీవర్ పెట్టేశాడు. కారు స్టార్ట్ చేశాడు. స్పీడ్గా డ్రైవ్ చేసి 15 నిమిషాల తర్వాత హోటల్ కాంటినెంటల్ ముందు ఆపాడు. కారులోంచి దిగుతుండగా రాజొచ్చాడు. సారీ సార్ అన్నాడు. ఏమైంది? అడిగాడు యుగంధర్. రాజు చెప్పాడు. చాలా పెద్ద పొరపాటు చేశాను. వాళ్ళని అసలు లోపలికి రానివ్వకుండా ఉండవలసింది అన్నాడు. దట్ ఈజ్ ఆల్ రైట్. నేను పొరపాటు చేశాను. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేశావా? వచ్చారు. దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా తెలిసిందా? లేదు సార్. శ్రీరామ్ని ఈ హోటల్లోంచి ఎలా బయటకు తీసుకువెళ్లారో తెలియలేదు అన్నాడు రాజు. తెలుసుకుందాం పద అన్నాడు యుగంధర్. హలో యుగంధర్, శ్రీరామ్ రక్షణకి తగిన ఏర్పాట్లు చేయమని నాకు చెప్పుంటే ఈ గది ముందు ఒక సాయుధ కానిస్టేబుల్ని కాపలా ఉంచేవాణ్ణిగా. ఎందుకు రిస్క్ తీసుకున్నారు? అడిగాడు ఇన్స్పెక్టర్. కారణం ఉండి రిస్క్ తీసుకున్నాను ఇన్స్పెక్టర్. శ్రీరామ్కి స్పృహ పోయిందో, స్పృహ ఉండి గాయపడి ఎదురు తిరిగే స్థితిలో లేడో, అతన్ని చంపేశారో మనకి తెలీదు. ఏది ఏమైనా ఒక మనిషిని హోటల్లోంచి ఎవరికీ కనిపించకుండా ఎలా తీసుకుని వెళ్ళిపోతారు? మీ దర్యాప్తులో ఏమైనా తెలిసిందా? అడిగాడు యుగంధర్. మీరు రూమ్ నెంబర్ 112కి కనెక్ట్ చేయమని అడిగిన తర్వాత ఆ గదిలో ఫోన్ పనిచేయడం లేదని మనిషిని పంపింది ఆపరేటర్. రాజు తలుపు బాదడం విని మారుతాళం చెవితో తలుపు తెరిచాడు. అది సరే, శ్రీరామ్ విషయం అడిగాడు యుగంధర్. రూమ్ బాయ్స్ని, వెయిటర్స్ని, గేటు జవాన్ని అందర్నీ ప్రశ్నించాను. ఎవరికీ ఏమీ తెలీదు. చాలా మిస్టీరియస్గా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. శ్రీరామ్ని ఈ హోటల్లోంచి బయటకు తీసుకువెళ్ళినట్లు నిదర్శనం లేకపోతే హోటల్లోనే ఉన్నాడని అనుకోవాలి. బహుశా ఇంకో గదిలో ఎక్కడో బంధించుంటారు. లేదా ఈ హోటల్లోనే ఇంకో చోట అతని శవం ఉంటుంది. అన్ని గదులు, హోటలంతా సోదా చేసే ఏర్పాటు చేయించండి అన్నాడు యుగంధర్. సార్, వద్దు సార్, ప్లీజ్. పోలీసులు అన్ని గదుల్లో జొరబడి సోదా చేయడం ప్రారంభిస్తే హోటల్కి చాలా చెడ్డ పేరొస్తుంది. మా బిజినెస్ దెబ్బతింటుంది వేడుకున్నాడు హోటల్ మేనేజర్. సారీ, తప్పదు. ఇది పోలీస్ వ్యవహారం అని చెప్పాడు స్వరాజ్యరావు. యుగంధర్ గారు, ప్లీజ్ మీరైనా కనికరించండి. పోలీసులొద్దు. మీరు, నేను, మీ అసిస్టెంటు ప్రతి గదికి వెళదాం. ఎవరో దొంగ ఎక్కడో దాక్కున్నాడని చెప్పి వెతుకుదాం అని ప్రాధేయపడ్డాడు. మీ పేరు? అడిగాడు యుగంధర్. విజయ్ భట్.
మీ ఆఫీసు గదిలోకి వెళదాం రండి, మీతో మాట్లాడాలి అన్నాడు యుగంధర్. భట్ యుగంధర్ని తన ఆఫీసు గదిలోకి తీసుకువెళ్లాడు. ఇప్పుడు మనిద్దరమే ఇక్కడున్నాం. మీరు ఏ నేరమూ చేసుండకపోతే మీ మీద ఎటువంటి చర్య తీసుకోను, పోలీసులకు చెప్పను, అసలు విషయం చెప్పండి అన్నాడు యుగంధర్. చెప్పడానికి ఏముంది, ఏం లేదు సార్, నాకేం తెలీదు అన్నాడు భట్. మిస్టర్ భట్, ఆ దుర్మార్గులకి మీరు సహాయం చేసి ఉండాలని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రూమ్ నెంబర్ 112 ఫ్లోర్లో ఇంకా చాలా గదులున్నాయి. 4 రూమ్ బాయ్స్ తిరుగుతూ ఉంటారు. ఎవరూ ఏమీ చూడకుండా శ్రీరామ్ ఎలా మాయమయ్యాడు? వివరాలు చెప్పడం మీకే మంచిది, లేదా అనుమానం మీద మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి ఉంటుంది బెదిరించాడు యుగంధర్. బట్టమొహం పాలిపోయింది. చెబితే? మీరు చెప్పినట్లు ఎవరికీ చెప్పను, దయచేసి త్వరగా చెప్పండి అడిగాడు చాలా మృదువుగా యుగంధర్. హోటల్లో గొడవలు జరగకుండా, హోటలు ఆస్తిపాస్తులు ధ్వంసం కాకుండా ఉండేందుకు నెలకి 5,000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం అన్నాడు భట్. ఎవరికి అన్నాడు యుగంధర్. పేరు చిరునామా తెలిస్తే ఎప్పుడో పోలీసులకు రిపోర్ట్ చేసి పట్టించేవాణ్ణి. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైంది సార్. హోటల్లోకి 10 మంది రావడం, ఏదో ఘర్షణ పడ్డం, అద్దాలు ఫర్నిచర్ విరగొట్టడం, గగ్గోలు పెట్టడం. పోలీసులు వచ్చేవాళ్లు, కొంతమందిని పట్టుకునేవాళ్లు, వాళ్ళకి జైలు శిక్ష వేసేవాళ్లు. మళ్లీ ఇంకో 10 రోజుల్లో అలాంటి గొడవే జరిగేది. హోటల్ ఆస్తిపాస్తులకి కలిగే నష్టం కాక ఈ హోటల్లో బస్ చేయడం క్షేమం కాదనే వార్త పొక్కిపోయింది. బిజినెస్ మందగించింది. ఏం చెయ్యాలా అని నేను ప్రొపరేటర్స్ తలలు బద్దలుగొట్టుకుంటున్న రోజులవి. అప్పుడు ఎవరో ఒక అతను ఫోన్ చేసి నెలకి 5,000 రూపాయల చొప్పున తనకిస్తే హోటల్లో గొడవలేమీ జరగవని చెప్పాడు. అర్థమైంది, ఎవరో రౌడీ జట్టు గూండాలు చేస్తున్న పని. ఏం చేస్తాం, ఒప్పుకున్నాం. అప్పటినుంచి నెల 5,000 ఇస్తున్నాం. మేమే కాదు, ఇలా చాలా హోటళ్లు ఇలా డబ్బిచ్చి గొడవలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి అన్నాడు. 5,000 ఎవరికి ఎప్పుడు ఎలా ఇస్తుంటారు అడిగాడు యుగంధర్. రొక్కంగా ఒక బ్రీఫ్ కేసులో పెట్టి ఎగ్మూరు రైల్వే స్టేషన్లో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూంలో ఒక కుర్చీ మీద పెడతాం. ప్రతి నెల 5వ తేదీ ఎవరో వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరొచ్చి తీసుకుని వెళుతున్నారో మీరు తేల్చుకోవడానికి ప్రయత్నించలేదా? ఈ విషయం పోలీసులకి కంప్లైంట్ చేయలేదా? లేదు సార్. డబ్బు తీసుకుని వెళ్లే మనిషిని పట్టుకుంటే అతని వల్ల వాళ్ల ముఠా వివరాలు తెలియవని, మళ్లీ గొడవలు ప్రారంభమవుతాయని, అప్పుడు 5,000 కాక 10,000 ఇవ్వాల్సి ఉంటుందని బెదిరించాడు. 5,000 ఇవ్వడం వివేకమైన పని అని ఇస్తున్నాం. ఆల్ రైట్, ఇవాళ శ్రీరామ్ని ఎలా తీసుకువెళ్లారో చెప్పండి అడిగాడు యుగంధర్. 3వ ఫ్లోర్లో ఉన్న రూమ్ బాయ్ని అక్కడి నుంచి వెంటనే పంపించేయమని, వెనక మెట్ల దగ్గరుండే వాచ్మెన్ను కూడా అక్కడి నుంచి పంపించేయమని ఫోన్లో చెప్పాడు సార్. ఎవరు? అతనే. తర్వాత అడిగాడు యుగంధర్. అంతే సార్, వాళ్ళని పంపించేశాను. అంతకన్నా నాకేమీ తెలీదు అన్నాడు భట్. థ్యాంక్ యూ భట్, ఈ విషయం ఇన్స్పెక్టర్ చెబుతాను, కానీ ప్రస్తుతానికి పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకుండా చూస్తాను. త్వరలో ఆ గోండాల నుంచి మీకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తానని హామీస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్. నిప్పుకణం కాలి పెక్కలకి గుచ్చుకున్నట్లయింది శ్రీరామ్కి. అందువల్ల కాదు, తన ఛాతి మీద పిస్తోలు పేలుస్తారేమోనని తనే అమాంతం కింద పడ్డాడు. తను పక్కకి తిరిగేలోపున ఒక అతనొచ్చి తన వీపు మీద కాలు పెట్టి నొక్కుంచాడు. బోర్లా పడున్న శ్రీరామ్ కొలుకుల్లోంచి చూశాడు. గదిలోకొచ్చిన మనిషి థామస్ని, ఎమిలీని విడిపించాడు. తర్వాత అతను శ్రీరామ్ దగ్గరకొచ్చి వంగి అతని ముక్కు దగ్గర ఒక దూది పెట్టాడు. తనకి మత్తుమందు ఇవ్వబోతున్నారని శ్రీరామ్ గ్రహించి ఊపిరి బిగబట్టి తల అటు ఇటూ ఆడించి పక్కకు వాల్చాడు. కళ్ళు మూసేశాడు. స్పృహ పోయినట్లు నటించాడు. మనకి ఎవరూ అడ్డం రాకుండా ఏర్పాటు చేశాను, రండి పోదాం అన్నాడొకడు. అతనే వాళ్ల నాయకుడు అయ్యుండాలి. శ్రీరామ్ భుజాల కళ్ళు, కాళ్ళు ఇంకొకళ్ళు పట్టుకుని పైకెత్తారిద్దరు. వాళ్ల వెనక థామస్, ఎమిలీ గబగబా శ్రీరామ్ని మోసుకుని వెనక మెట్ల వైపు పరిగెత్తారు. వెనక మెట్ల దగ్గర ఒక వ్యాన్ ఆగింది. శ్రీరామ్ని అందులోకెక్కించి పడుకోబెట్టి ఒక అతను డ్రైవర్ సీట్లోకి వెళ్లాడు. మిగతా వాళ్లు వ్యాన్ ఎక్కారు. వ్యాను స్టార్ట్ అయింది. స్పృహ పోయిందని శ్రీరామ్ విషయం ఎవరూ పట్టించుకోలేదు. వాళ్లను తరుముకుంటూ ఎవరైనా వస్తున్నారేమోనని అందరూ వెనక అద్దంలోంచి చూస్తున్నారు. శ్రీరామ్కి తల దగ్గర ఎమిలీ కూర్చుంది. కాళ్ల దగ్గర 2 కూర్చున్నారు. వ్యాన్ స్పీడుగా వెళుతోంది. నుంగంబాకం హైరోడ్డు, విలేజ్ రోడ్డు క్రాసింగ్ చేరుకుంది. ఎర్రదీపం వెలిగేటప్పటికీ కారు ఆపాడు డ్రైవ్ చేస్తున్న మనిషి. శ్రీరామ్ 2 కాళ్లు బిగించాడు. తన కాళ్లల్లో అంత బలం ఉందో లేదో అని సందేహించలేదు. పిక్కలో గుండు దిగబడి రక్తం కారుతున్నా దానికి వాళ్లు కట్లు కూడా కట్టలేదు.
అయినా ధైర్యం చేయక తప్పదు అనుకున్నాడు శ్రీరామ్. అరక్షణంలో కాళ్ళు రెండూ వెనక్కి లాగి బలం కొద్దీ ముందు కూర్చున్న ఇద్దర్నీ ఒకేసారి 2 కాళ్లతో తన్నాడు. అలా తంతూ తను ముందుకు జారాడు. అంతే, వాళ్ళిద్దరూ రోడ్డు మీద పడ్డారు. కార్లు కీచుమన్నాయి. స్కూటర్ వాళ్లు సడన్ బ్రేక్స్ వేశారు. పేవ్మెంట్ మీద జనం ఆగిపోయారు. వ్యాన్లోంచి కింద పడ్డ ఇద్దరూ పరిగెత్తారు. ఎర్రదీపాన్ని లెక్క చేయకుండా వ్యాన్ ముందుకు సాగిపోయింది. ఎవరో వచ్చి శ్రీరాముని పట్టుకున్నారు. ఇంకెవరో వచ్చి శ్రీరాముని నిల్చోబెట్టారు. దెబ్బ తగిలింది, రక్తం కారుతోంది అన్నారు ఇంకెవరో. అప్పుడొచ్చాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. శ్రీరామ్ని బలిచ్చామంటారా అడిగాడు రాజు. యుగంధరు, రాజు కారులో వెళుతున్నారు. తెలీదు రాజు, ఊహించడం కష్టం. శ్రీరామ్ని హత్య చేసుంటే ఆ దుర్మార్గుల్ని పట్టుకుని ఊరికమ్మం ఎక్కించి తీరతాను. శ్రీరామ్ని తీసుకుని వెళ్లి ఎక్కడన్నా దాచుంటే వాళ్లను పట్టుకుని శ్రీరామ్ని విడిపిస్తాను అన్నాడు యుగంధర్ పళ్ళు బిగించి. శ్రీరామ్ని ఎరగా పెట్టుకుని వాళ్లని ఎవరినో పట్టుకోవడానికి ప్రయత్నించడం పొరపాటేమో అన్నాడు రాజు. అవును, పొరపాటు చేశాను. శ్రీరామ్ తన ఆనవాలు తెలుసుకోకుండా తను క్షేమంగా తన వద్దున్న 10 లక్షలు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టి జీవితం గడిపే మార్గం అతనికి చూపించమని, అలా చేస్తే నాకు ₹1,00,000 ఇస్తానని అతనెవరో చెబితే అతను శ్రీరామ్ హితవు కోరినవాడు అయ్యుండాలే కాని శ్రీరామ్కి నిజంగా హాని తలపెట్టినవాడు కాడని అనుకున్నాను. అది నా పొరపాటు అన్నాడు యుగంధర్. రాజు మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామ్ తన ఆనవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం అతనికి క్షేమం కాదు అన్నాడంటే అది అతని బెదిరింపు మాత్రమేనని నేను నిర్లక్ష్యం చేశాను. అది పెద్ద పొరపాటు. చేసిన పొరపాటు గురించి చింతించి ప్రయోజనం లేదు అంటూ కారు షెడ్లోకి పోనిచ్చాడు యుగంధర్. ఇద్దరూ కారు దిగి వెళ్లారు ఇంట్లోకి. సార్, మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు ఆఫీస్ బాయ్. పేరు అడిగాడు రాజు. చెప్పలేదు సార్, కన్సల్టింగ్ రూంలో కూర్చోబెట్టాను. యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ తలుపులు తెరిచాడు. యుగంధర్ రాగానే లేచి నిలబడలేదతను. కూర్చునే చేతులు పైకెత్తి పెట్టండి అన్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయంతో శ్రీరామ్ పేవ్మెంట్ మీదకు వెళ్లాడు. ఏంటి సార్, ఏమైంది కాలికి అంటున్నాడు కానిస్టేబుల్. గాయం, రక్తం కారుతోంది అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ. అది కాదు సార్, మీరు వ్యాన్లోంచి కింద పడ్డారు. అవును, వాళ్ళెవరో మంచివాళ్లు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తామని వ్యాన్ ఎక్కించుకున్నారు. సడన్ బ్రేక్ వేయడం వల్ల తలుపులు తెరుచుకుని నేను డోర్ మీద పడ్డాను, అంతే. అంతకన్నా ఏమీ జరగలేదు. ఒక ఆటో పిలిపిస్తే. అదేం మనుషులు సార్, రోడ్డు మీద పడితే ఆగకుండా వెళ్ళిపోయారు అన్నాడు కానిస్టేబుల్. వాళ్ళేదో తొందర పని మీద వెళుతున్నారు, పోనీలండి. వ్యాన్ వెళ్లిపోయింది. తనకి చేయగలిగింది ఏమీ లేదు. కానిస్టేబుల్ తల ఊపి ఒక ఆటో పిలిచాడు. శ్రీరామ్ ఆటో ఎక్కాడు. ఎక్కడికి సార్ అడిగాడు ఆటో డ్రైవర్. పోనీ చెబుతాను. ఆటో వెళుతోంది. శ్రీరామ్ జేబురుమాలతో కాలికి కట్టుకట్టుకున్నాడు. అయినా ఇంకా రక్తం కారుతోంది. త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్లి కాలిలో దిగబడిన గుండు తీయించి కట్టు కట్టించుకోవాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లడం? పిస్టల్ గుండు దెబ్బ చూస్తే పోలీసులకు రిపోర్ట్ చేస్తాడు ఏ డాక్టర్ అయినా. రాజుని తల మీద కొట్టడం, రాజు పడిపోవడం చూశాడు. బహుశా ఆ హోటల్ గదికి యుగంధర్ కూడా వెళ్ళుంటాడు. తనని ఎత్తుకొచ్చిన వాళ్ల ముఠాలో ఇంకా కొందరు అక్కడ కాచుకుని యుగంధర్ కూడా. ఏమో, ప్రస్తుతానికి యుగంధర్ దగ్గరకు కానీ పోలీసుల దగ్గరకు కానీ వెళ్లడం శ్రీరామ్కి ఇష్టం లేదు. ఎక్కడైనా ఒంటిగా తను కొంతకాలం. సార్, ఎక్కడికి సార్ అడిగాడు ఆటో డ్రైవర్ మళ్ళీ. అలా పక్కగా ఒకసారాపు అన్నాడు శ్రీరామ్. ఆటో రిక్షా పేవ్మెంట్ పక్కగా ఆగింది. ఒళ్ళువర్ కోటం దగ్గర. నీకు ఎవరైనా తెలుసా అడిగాడు శ్రీరామ్ నవ్వుతూ. సార్, మనకలాంటివి అలవాట్లేదు అన్నాడు ఆటో అతను. అయితే ఇంకో ఆటో ఎక్కించు. ఆటో అతను నిమిషం పాటు ఆలోచించి, హై క్లాస్ వాళ్ళు తెలుసు సార్, అలాంటి వాళ్లే కావాలి. డబ్బు చాలా అవుతుంది. ఎంత అడిగాడు శ్రీరామ్. 500 సాయంకాలం వరకు. సరే, నాకు 100 అన్నాడు శ్రీరామ్. 20 నిమిషాల తర్వాత కేకే నగర్లో ఒక పెద్ద ఇంటి ముందు ఆటో ఆపి గేటు తెరిచి ఆటో లోపలికి తీసుకువెళ్లి బజర్ నొక్కాడు ఆటో డ్రైవర్. 30 ఏళ్లతను తలుపు తీశాడు. ఆటో అతను అతనితో ఏదో మాట్లాడాడు. అతను తల ఊపాడు. ఆటో అతను శ్రీరామ్ని రమ్మని పిలిచాడు. కాలు నొప్పి పుడుతున్నా కొంటకుండా శ్రీరామ్ తలుపు దగ్గరికి వెళ్లాడు. కమిన్ అన్నాడు అతను ఇంగ్లీష్లో. ప్యాంటు, షర్టు, సన్నని మీసాలు. శ్రీరామ్ లోపలికి వెళ్లాడు. కూడా అతను వచ్చి డ్రైవర్కి అన్నాడు. శ్రీరామ్ జేబులో నుంచి ₹100 నోటు తీసిచ్చాడు. అది తీసుకుని డ్రైవర్కిచ్చి తలుపు మూసొచ్చి, ఎంతో చెప్పాడా డ్రైవర్ అడిగాడతను.
500 అన్నాడు అంటూ శ్రీరామ్ 500 రూపాయల నోట్లు అతనికిచ్చాడు. నా పేరు ఆరుముగం, మేడ మీదకు వెళ్ళండి, మీకు ఏదైనా కావలిస్తే కబురు చేయండి అన్నాడు ఆరుముగం. తలదాచుకునేందుకు చోటు దొరికింది, కానీ గాయం? ఆలోచిస్తూ మెట్లెక్కాడు శ్రీరామ్. పై మెట్టు దగ్గర నిల్చుని చూస్తున్నట్లుంది. కుంటుతున్నారు, చెయ్యి పట్టుకోండి అంటూ చెయ్యి అందించింది. లోపలికి తీసుకువెళ్లి మంచం మీద కూర్చోమని. నా పేరు మంగళ అన్నదామె. శ్రీరామ్ బాధ భరించలేక మూలిగాడు. ఏమైంది అంటూ శ్రీరామ్ వైపు చూసింది మంగళ. అప్పుడు కాల్నుంచి కారుతున్న రక్తాన్ని గమనించి, ఏంటిది ఇంత రక్తం? ఎవరు మీరు? ఆరుముగం, ఆరుముగం అని కేకేస్తూ గదిలోంచి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత ఆరుముగంతో తను మళ్లీ గదిలోకొచ్చింది. వాట్ ఈజ్ దిస్ మిస్టర్? ఏంటి రక్తం? ఏమైంది? ఈ గాయంతో ఇక్కడికి ఎందుకొచ్చారు? ఆసుపత్రికి వెళ్లకుండా అన్నాడు ఆరుముగం. ఎవరో పిస్టల్తో కాల్చారు, గుండు దిగబడింది అన్నాడు శ్రీరామ్. గుడ్ గాడ్, ఎవరు మీరు? మనిషిని. ప్లీజ్ ఆటో పిలుస్తాను, వెళ్ళండి, తక్షణం వెళ్ళిపోండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఆరుముగం. నేను కాలు తీసి కాలు పెట్టలేను, రక్తం చాలా కారిపోయింది, ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించండి అన్నాడు శ్రీరామ్. నోనో, ఆ పని చేయలేను, సారీ, పిస్టోల్ గుండు దెబ్బ అనగానే పోలీస్ కేసు అవుతుంది, 190 ప్రశ్నలు అడుగుతారు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. పోలీసులకి ఫోన్ చేసి నన్ను ఒప్పచెప్పండి అన్నాడు శ్రీరామ్. మీకు మతిపోయిందా? పోలీసులా? ఏదో గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్నాం అన్నాడతను. అయితే ఒకటే మార్గం, మీకు తెలిసిన డాక్టర్ని ఎవరినైనా వెంటనే పిలవండి, ఆలస్యం చేయొద్దు, గుండు తీసేసి కట్టుగట్టి వెళ్ళిపోమ్మనండి, ఎవరికీ చెప్పని డాక్టర్ని పిలవండి, మన రహస్యం రహస్యంగా ఉండిపోతుంది అన్నాడు శ్రీరామ్. ఆరుముగం, మంగళ 5 నిమిషాలు రహస్యంగా మాట్లాడుకున్నారు. సరే, డాక్టర్ని పిలుస్తాను. మంగళ, దుప్పటంతా రక్తం కాకుండా ఇంకో పాతబట్టయి, మీరు పడుకోండి అని చెప్పి ఆరుముగం వెళ్ళిపోయాడు. శ్రీరామ్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. మంగళ ఫ్యాన్ వేసింది. మంచినీళ్లు కావాలా అడిగింది. తల ఊపాడు. ఇచ్చింది, తాగాడు. చూస్తే మీరు రౌడీ ముఠాలో మనిషిలా లేరు, మీకిలాంటి గాయం ఎలా తగిలింది అడిగింది ఆప్యాయంగా. కర్మ అన్నాడు. 20 నిమిషాల తర్వాత ఒక డాక్టర్ వచ్చాడు. మంగళ బేసిన్లో నీళ్లు తెచ్చిపెట్టింది. డాక్టర్ శ్రీరామ్ కాలిలో దిగబడిన గుండు తీసేసి కాలంతా శుభ్రంగా తుడిచి మందు పూసి కట్టుకట్టాడు. కొద్దిగా జ్వరం వస్తే రావచ్చు, 4 గంటలకి ఒకసారి చొప్పున ఈ మాత్రలు వేసుకోండి, వస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్కి 200 ఇచ్చాను అన్నాడు ఆరుముగం. 200 ఆరుముగానికి ఇచ్చాడు శ్రీరామ్. మీరిచ్చిన 500కి మీరు సాయంకాలం వరకు ఇక్కడే ఉండొచ్చు, 5 గంటలకు వెళ్ళిపోవాలి, మంగళ ఇక్కడ మీతో ఉంటుంది అన్నాడు ఆరుముగం. ఇంకో 500 ఇస్తే అన్నాడు శ్రీరామ్. పొద్దున వరకు ఉండొచ్చు అన్నాడు ఆరుముగం. కాఫీ తాగుతారా? భోజనం ఏం కావాలి అడిగింది మంగళ. థ్యాంక్యూ, ఇప్పుడు కాఫీ ఇయ్యి, తర్వాత భోజనం, వెజిటేరియన్. మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినా ఆదరంగా ఉండడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు శ్రీరామ్. మేము మనుషులమే, బజారు మనుషులం కాము, 500 ఇచ్చి రోజంతా ఇక్కడ ఉండడానికి వచ్చిన మనిషికి భోజన సదుపాయాలు చేయాల్సిన బాధ్యత లేదు అంది నవ్వుతూ. మీ ఇంట్లో టెలిఫోన్ ఉందా? తల ఊపింది. ఎవరికైనా ఫోన్ చెయ్యాలా? ఇప్పుడు కాదు, తర్వాత. మంగళ వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో మంగళ తిరిగొచ్చింది. శ్రీరామ్ మంచం మీద కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆరుముగం గదిలోకొచ్చి కుర్చీ మంచం దగ్గరికి లాక్కుని కూర్చుని మంగళని చూసి తే అన్నాడు. మంగళ ఒక బీరు సీసా గ్లాసు తెచ్చిపెట్టింది. ఆరుముగం సిగరెట్ వెలిగించి, మిస్టర్, మీరిక్కడికి ఆడదాని కోసం రాలేదని ఎవరికీ తెలియకుండా డాక్టర్ చేత కాలికి దిగబడిన గుండు తీయించుకుని విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారని తెలుస్తూనే ఉంది. మీరు ఎవరు? మీకెలా గాయం తగిలింది? మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, నాకు చాలా పరపతుంది, మీకు సహాయం చేస్తాను అన్నాడు ఆరుముగం. థ్యాంక్యూ, మీకు పరపతి ఉన్నదని ఒప్పుకుంటున్నాను, మంగళ అందమైందని ఒప్పుకుంటున్నాను, నాకు ప్రస్తుతం సహాయమేమీ అవసరం లేదు, విశ్రాంతి కావాలి అన్నాడు శ్రీరామ్. సరే, కాసేపు నిద్రపోండి, తర్వాత మాట్లాడుకుందాం అని ఆరుముగం బయటికి వెళ్ళిపోయాడు. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో వేసి శ్రీరామ్కి దుప్పటి కప్పి అతను పడుకున్న తర్వాత మంగళ కూడా వెళ్ళిపోయింది. శ్రీరామ్ నిద్రపోయాడు 5 నిమిషాల్లో. రండి, ఇద్దరూ లోపలికి రండి, మీతో మాట్లాడడానికి వచ్చాను, నా ప్రశ్నలకి సమాధానం చెప్తే మీకెటువంటి హాని జరగదు అన్నాడు. గదిలో పిస్టోల్ పట్టుకుని నిల్చున్న వ్యక్తి. డిటెక్టివ్ యుగంధర్, రాజు చేతులు పైకి ఎత్తి పట్టుకునే ఉన్నారు. పిస్తోల్తో బెదిరిస్తున్న వ్యక్తిని పరీక్షగా చూశాడు యుగంధర్. బలమైనవాడు కాదు, బలహీనుడు కాడు.
అడగండి అన్నాడు యుగంధర్. శ్రీరామ్ ఎక్కడ ఉన్నాడు అడిగాడతను. శ్రీరామ్తో మీకేం పని ఎదురు ప్రశ్న వేశాడు యుగంధర్. ప్రశ్నలు అడిగేవాణ్ణి నేను, జవాబు చెప్పవలసింది మీరు. చెప్పండి, శ్రీరామ్ ఎక్కడున్నాడు? మాకు తెలీదు అన్నాడు యుగంధర్. నాన్సెన్స్, అబద్ధం చెప్పకండి. వేల్లోంచి దూకి పారిపోయాడని ఫోన్ చేసి చెప్పారు మా వాళ్ళు. మీ దగ్గరికే వచ్చుండాలి. చెప్పండి, శ్రీరామ్ ఎక్కడున్నాడు? మళ్ళీ అడిగాడు. ఓహో, శ్రీరామ్ని ఎత్తుకుపోయింది మీ ముఠావాళ్ళన్నమాట. అతను తల ఊపి, యుగంధర్ గారు, మిమ్మల్ని కాని మీ అసిస్టెంట్ రాజును కాని మేం చంపదలుచుకుంటే స్పృహ లేకుండా కారులో పడున్నప్పుడు మిమ్మల్ని చంపి ఉండేవాళ్లం. రేస్ కోర్సు రోడ్డు దగ్గర కారుని వదిలిపెట్టేవాళ్లం కాము. అలాగే రాజుని తల మీద కొట్టిన తర్వాత అతను స్పృహ లేకుండా పడి ఉండగా చంపడం కష్టం కాదు. అనవసరంగా దౌర్జన్యానికి పూనుకోవడం మాకిష్టం లేదు. ఇప్పుడు కూడా మీరు సహాయపడి శ్రీరామ్ ఎక్కడున్నాడో చెబితే మీకెటువంటి ఆపద రాదు అన్నాడతను. యుగంధర్ నవ్వాడు. శ్రీరామ్ ఏమయ్యాడని నేను ఆదుర్దాగా ఉన్నాను. శ్రీరామ్ విషయం తెలుసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. శ్రీరామ్తో మీకేం పనో మీరు చెప్పనంటున్నారు. సరే, శ్రీరామ్ వ్యాన్లోంచి తప్పించుకుని పారిపోయి ఉంటే ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండవలసింది. రాలేదు అంటే బహుశా పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటాడు అన్నాడు యుగంధర్. లేదు, వెళ్ళలేదు. ఎలా తెలుసు అడిగాడు యుగంధర్. మా వాళ్ళకి తెలుస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళుండకపోవచ్చు. పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్ళుండొచ్చు. కనుక్కుందాం. నేను ఆ కుర్చీలో కూర్చుంటే మీకు అభ్యంతరమా అడిగాడు యుగంధర్. చేతులు పైకెత్తి పెట్టుంచితే నా అభ్యంతరం లేదు. రాజును కూడా మీ పక్కనే చేతులు పైకెత్తి నిలబడమనండి. యుగంధర్ తల ఊపాడు. చేతులు పైకెత్తి పెట్టి వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. రాజు యుగంధర్ పక్కన నిల్చున్నాడు. పిస్టల్తో నన్ను బెదిరిస్తే నేను లొంగిపోయి మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెబుతానని మీకెవరు చెప్పారు అడిగాడు యుగంధర్. ఎవరూ చెప్పలేదు. శ్రీరామ్ లేకుండా బాస్ దగ్గరికి వెళ్లడం ఇష్టం లేదు. నేనే వచ్చాను. మీ బాస్ ఎవరు అడిగాడు యుగంధర్. అదిగో మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. యుగంధర్, మీతో నాకు ఎటువంటి వైరమూ లేదు. శ్రీరామ్ విషయం చెబితే నేను వెళ్ళిపోతాను అంటున్నాడతను. అంటుండగా అతను కూర్చున్న కుర్చీ బొంగరంలా గిరగిరా తిరగడం ప్రారంభించింది. కుర్చీ కదలగానే పిస్తోలు పేల్చడానికి ప్రయత్నించాడు. కాని చెయ్యి పక్కకి జారిపోయింది. తర్వాత కుర్చీ చాలా వేగంగా గిరగిరా తిరగడం వల్ల అతనికి కళ్ళు తిరిగాయి. తల పక్కకు వాల్చేశాడు. రాజు తిరుగుతున్న కుర్చీ దగ్గరకు వెళ్లాడు. యుగంధర్ కాలు బల్ల కింద ఉన్న మేట మీద నుంచి తీసేశాడు. కుర్చీ ఆగిపోయింది. రాజు అతని చేతిలో పిస్టల్ తీసుకున్నాడు. 5 నిమిషాల తర్వాత కాని అతను తేరుకోలేదు. మోసం చేశారు. మిమ్మల్ని కుర్చీలో కూర్చొనివ్వడం పొరపాటు అని అరిచాడతను. ఉష్, అరవద్దు. నీలాంటి వాళ్లకి అంత సులభంగా నేను చిక్కుపోతానని అనుకోవడం నువ్వు చేసిన పొరపాటు. నీ పేరేమిటి అడిగాడు యుగంధర్. అతను మాట్లాడలేదు. యుగంధర్ తన కుర్చీలోంచి లేచి అతని దగ్గరకు వెళ్లాడు. ఇప్పుడు నేనడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానాలు చెప్పు. నువ్వు అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది. నీ చేత నిజం కక్కిస్తాను. ఎలాగో నీకు వివరంగా చెప్పాలా, చేసి చూపించాలా? రాజు, తీసుకురా అన్నాడు యుగంధర్. ఏంటి తీసుకురమ్మంటున్నారు? పనిముట్లు, నిజం చెప్పించే సామాగ్రి, సూదులు, వేడి చేసే ఎలక్ట్రిక్ హీటర్, చర్మాన్ని చెక్కేసే చాకులు, ఇంకా చాలా ఉన్నాయి. రకరకాల హింసలు పెట్టే సామాగ్రి. ఆ హింసలు భరించినవాడు ఎవడూ లేడు. నీ ఇష్టం. ఏ హింస భరించకుండా ఇప్పుడే నిజం చెప్తావో, తర్వాత హింస భరించలేక నిజం చెప్తావో నువ్వే నిర్ణయించుకో అన్నాడు యుగంధర్. సార్, నాకేం తెలీదు సార్ అన్నాడతను దీనంగా. తెలిసిన విషయాలు చెప్పు. నీ పేరు? దినకరన్. శ్రీరామ్ని ఎత్తుకురమ్మని నీకు ఎవరు ఆజ్ఞిచ్చారు? తెలీదు సార్. షటప్, నిజం చెప్పు. శ్రీరామ్ని తీసుకురమ్మని నీకెవరు చెప్పారు? ఎవరది? ఎక్కడికి తీసుకురమ్మన్నారు? అడుగుతుండగా రాజు పెట్టి తెరిచాడు. అందులోంచి పొడుగు సూదులు 2 తీశాడు. వాటిని చూస్తున్నాడు దినకర్. సార్, చెబితే నన్ను చంపేస్తారు. ఎవరది? బాస్. ఆ బాస్ ఎవరు? నిజంగా నాకు తెలీదు సార్. దినకరన్, నువ్వు హంతకుడివి కావు, ధైర్యశాలివి కావు. నీకు నీ బాస్ నుంచి ఏ ఆపద రాకుండా నేను కాపాడతాను. నా మాట నమ్ము. అవసరమైతే మీ బాస్ని పట్టుకునేంతవరకు నిన్ను పోలీసు రక్షణలో ఉంచుతాను అన్నాడు యుగంధర్. లాభం లేదు సార్. అక్కడ కూడా బాస్ మనుషులున్నారు. చంపేస్తాడు. పోనీ ఇంకో చోట నీకు రక్షణ ఏర్పాటు చేస్తాను. నిజం చెప్పు. నీ బాస్ ఎవరు? శ్రీరామ్ని ఎత్తుకురమ్మని నీకెలా కబురు చేశాడు? శ్రీరామ్ని ఎక్కడికి తీసుకురమ్మని చెప్పారు అడిగాడు యుగంధర్. బాస్ ఎవరో నాకు తెలీదు సార్. ఇంతవరకు నేను చూడలేదు. రోజూ పొద్దున్న సాయంకాలం వడ పళనిలో ఉన్న ఇరానీ హోటల్కి వెళతాను. ఏదైనా పనుంటే ఆ పని చెప్పి చేయమని బాస్ చెబుతాడు.
డబ్బు కూడా ఆ ఇరానీ హోటల్ యజమానికి ఇస్తాడు బాస్. ఆ యజమాని నాకిస్తాడు, అంతే సార్. అలాగా, శ్రీరామ్ విషయం చెప్పు. నీకు బాస్ ఎప్పుడు ఏం చెప్పాడు, ఎంతిచ్చాడు? పని పూర్తి చేసిన తర్వాత డబ్బిస్తారు. పొద్దున వెళ్లాను ఇరానీ హోటల్కి. బాస్ ఫోన్ చేశారు. నుంగంబాకంలో ఉన్న సిటీ ఆటో వర్క్ షాప్ వద్దకు వెళితే అక్కడ ఒక ఫియట్ కారులో ఒక మగాడు ఒక ఆడది కూర్చునుంటారని వాళ్ళు చెప్పినట్లు చేయమని చెప్పారు. ఆటో వర్క్ షాప్కు వెళ్లాను. ఒక ఫియట్ కారులో ఏకాంబరం జయ ఉన్నారు సార్. హోటల్ కాంటినెంట్లో ఉన్న శ్రీరామ్ అనే అతన్ని ఎత్తుకుపోవాలని అక్కడున్న వ్యాన్ని తన వెనకే డ్రైవ్ చేసుకురమ్మని చెప్పారు. శ్రీరామ్ గదిలోంచి తాము 5 నిమిషాల్లో బయటికి రాకపోతే నన్ను, వ్యాన్లో కూర్చున్న తంబిని శ్రీరామ్ గదికి రమ్మన్నారు. ఏకాంబరం జయ 5 నిమిషాల్లో రాలేదు. అప్పుడు నేను, తంబి లోపలికి వెళ్ళాం. శ్రీరామ్ని కాలుమీద షూట్ చేశాడు తంబి. రాజు లేవకుండా తలమీద నేనే కొట్టాను. తర్వాత ఏకాంబరాన్ని, జైని విడిపించాం. శ్రీరామ్కి స్పృహ పోగొట్టి ఎత్తుకుని తీసుకుని వెళ్లి వ్యాన్లో పడుకోబెట్టి బయలుదేరాం. స్టర్లింగ్ రోడ్డు వద్ద శ్రీరామ్ వ్యాన్లోంచి దూకేశాడు సార్. వ్యాన్ ఆపితే పట్టుబడతామని మేం వెళ్ళిపోయాం. అంతే సార్ జరిగింది. గుడ్. తర్వాత? శ్రీరామ్ మీ దగ్గరికే వచ్చుంటాడని మిమ్మల్ని బెదిరించి శ్రీరామ్ని తీసుకురమ్మని ఏకాంబరం నన్ను పంపాడు సార్. వీధి చివర్న వ్యాను ఆపుంచారు. నేను సిగ్నల్ ఇవ్వగానే వస్తారు వాళ్ళు. అలాగా. శ్రీరామ్ దొరికితే ఎక్కడికి తీసుకువెళ్లమని మీ బాస్ చెప్పాడు? నాకు తెలీదు సార్. అదంతా జయరాంకు అప్పచెప్పారు. ఈ పని చేసినందుకు నీకెంతిస్తారు? బాస్ ఇష్టం సార్. చేసిన పనికి తగ్గట్లిస్తారు. 100 రూపాయలకి తక్కువ ఎప్పుడు ఇవ్వరు. దినకరన్, నేను మీ బాస్ని కలుసుకోవాలి అన్నాడు యుగంధర్. కుదరదు సార్. బాస్ ఎవరో ఎవరికీ తెలీదు. ఆర్డర్స్ ఎవరి ద్వారానో టెలిఫోన్లో వస్తాయి. డబ్బు ఎవరో ఎక్కడో ముట చెబుతారు. నీకు తెలీదు అని ఒప్పుకుంటున్నాను. నువ్వు సహకరిస్తే మీ బాస్ ఎవరో కనుక్కుంటాను. సహకరించకపోతే నీ ప్రాణం పోతుంది అంటూ యుగంధర్ పిస్టల్ తీశాడు. ఏం చెయ్యాలి సార్? అడిగాడు దినకరన్. నువ్వు తలుపు తీసుకుని బయటకు వెళ్ళు. ఏకాంబరానికి సిగ్నల్ రమ్మని. సిగ్నల్ ఇచ్చి లోపలికొచ్చేయి. పారిపోవడానికి ప్రయత్నించక. ఇక్కడ్నుంచి నేను నీ మీద పిస్టల్ గురిపెట్టుంచుతాను. ఆఖరి మెట్టు దిగి రోడ్డు మీద అడుగుపెట్టావంటే కాలుస్తాను, జాగ్రత్త. సార్, వాళ్ళని పట్టిస్తే నా ప్రాణాలు? భయం లేదు. నేను నా ప్రాణం అడ్డు పెడతాను అన్నాడు యుగంధర్.